జయపత్రిజీ కాలి నడకతో అంతంత దూరం వెళ్ళి శ్రీకాకుళం వచ్చి ఆంధ్రాకి వచ్చేశారు. ఒక దంపతులను కలిశాను. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి పిల్లలు పుట్టడం జరిగింది. అక్కడ అందరూ సంతోషించారు. నడుచుకుంటూ కర్నూలు కన్నా ముందు శ్రీశైలం వచ్చి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ యోగులు, అవధూతలు, ఋషులు, సాధువులు, సత్పురుషులు కఠోర సాధన చేస్తూ ఉన్నారు. రమణ మహర్షి, పరమహంస యోగానంద, లాహిరి మహాశైలు, కాశిరెడ్డి నాయన, ఇంకా ఎంతోమంది సత్పురుషులతో కలిశాను. హిమాలయాలన్నీ కూడా ఈ సత్పురుషులతో కలిసి ఉన్నాయి. అందరూ కఠోర సాధన చేస్తూ ఉంటారు. మామూలు మనుషులకి వారి దర్శనం లభించదు. బ్రహ్మజ్ఞానులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. మరి హిమాలయాల్లో ఆహారం ఏంటయ్యా అంటే చాలా తక్కువ ఆహారం తీసుకునేవాళ్ళం. పండ్లు, పచ్చికూరలు, కాయలు, గింజలు తినేవాళ్ళం. అప్పుడప్పుడు వంట కూడా చేసుకొని తినేవాళ్ళం. మరి రకరకాల ఆహార పదార్థాలు వండుకొని తినేవాళ్ళం. యోగులమందరం ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళం. సజ్జన సాంగత్యం చేసుకునేవాళ్ళం. హిమాలయాల్లో నీరు గడ్డ కట్టే చలి. ఆ చలి ఉన్నప్పుడు వేడి పుట్టించుకునేవాళ్ళం. హిమాలయాల్లో అణువణువు అద్భుతమైంది. యాస్ట్రల్గా అణువణువులో ఎంతోమంది యోగులు ధ్యాన సాధన చేస్తూ కనిపించారు. అక్కడికి రాలేని వాళ్ళు యాస్ట్రల్గా వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పోను పోను భూమి మీద అధర్మం పెరిగి పెచ్చరిల్లిపోతుంది. భూమిని ఎలా కాపాడాలి? ఆ ధర్మాన్ని ఎలా పెంచాలి? అధర్మాన్ని ఎలా తగ్గించాలి? ధర్మాన్ని ఎలా పెంచాలి? అధర్మాన్ని ఎలా తగ్గించాలి? ఇలాంటి సత్సంగాలు జరుగుతూ ఉండేవి. హిమాలయాల్లో కొంతమంది యోగులు వస్త్ర ఆచ్ఛాదన కూడా లేకుండా ఉంటారు. అంటే పైన బట్టలు కూడా లేకుండా ఊరికే నడుముకు ఒకటి కట్టుకొని ఉంటారు. వీరు 4 దిక్కులను 4 ఆభరణాలుగా చేసుకుని ధ్యానం చేస్తూ ఉంటారు. మరికొందరు తక్కువ వస్త్రధారణతో ఉంటారు. కొందరు గుండు గీయించుకొని కాషాయ వస్త్రాలు ధరిస్తారు. మరి నాకు శ్రీ మహావతార్ బాబాజీ సందేశం ఏమొచ్చింది అంటే, భూమి మీద చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. అవన్నీ అమాయక ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. నీవు వెళ్ళి కేవలం శ్వాసను గమనించమని చెప్పు, శ్వాస మీద ధ్యాస అని చెప్పు అని చెప్పారు. ఇది చాలా సులభమైన పద్ధతి.